ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. డీఎస్సీ అవకతవకలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రజనీ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టేజ్ పై ఉన్న రజనీని పోలీసులు కిందకు లాగారు. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ రజనీ రోడ్డుపైనే బైఠాయించి దీక్షను కొనసాగించారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదైతే డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయంటూ కూడా వైసీపీ అయితే మాత్రం పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రారంభమైన నాటి నుంచి అంటే బాపట్లకు సంబంధించి బాపట్ల జిల్లాలోని రేపల్లలో మొట్టమొదట పీట మోహన్ అనేటువంటి ఎవరైతే రేపల్కి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడో అతన్ని అయితే మాత్రం దీక్ష కొనసాగించకుండా మొట్టమొదటి రోజే అతను అడ్డుకోవడం కూడా జరిగింది. అతను తాలూకా దగ్గర దీక్ష చేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అక్కడ పర్మిషన్ లేదని అడ్డుకోవడం తర్వాత అతను అయితే మాత్రం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత పొన్నూరుకి సంబంధించి పొన్నూరులో అంబటి మురళీకృష్ణ ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ షామియానా వేస్తున్నటువంటి సందర్భంలో టెంట్ వేయనీయకుండా పోలీసులు అడ్డుకోవడం, దానికి ఆయన కూడా పోలీసులతో వివాదానికి దిగటం, తర్వాత వాగ్వివాదం జరగడం, తర్వాత టెంట్ వేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా కూడా మరుసటి రోజు అయితే మాత్రం ప్రధానంగా విజయవాడకి సంబంధించి ముత్యాలంపాడుకి సంబంధించిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ ఘటనకి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ బోండా ఉమా అలాగే మల్లాది విష్ణుకి సంబంధించి మల్లాది విష్ణు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. అక్కడైతే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు టమాటాలు కోడిగుడ్లు వేసుకున్న పరిస్థితులు, దీక్షను భగ్నం చేసే పరిస్థితులు అయితే జరిగాయి. అయితే ఆ తర్వాత నిన్న అయితే మాత్రం వినుకొండకు సంబంధించి వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు న్యూజెండ్లలో దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అక్కడికి వెళ్ళటం, దానికి అనుగుణంగానే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆ దీక్ష కొనసాగించడానికి నైతిక హక్కు మీకు లేదు అని అనటం, దాంతో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగటం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యి అక్కడ ఆ దీక్షా శిబిరం లేకుండా చేశారు. అలాగే ఈ రోజైతే మాత్రం చిలకలూరుపేటకు సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ అయితే దీక్షను కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అక్కడ పోలీసులు చేరుకున్నారు. దీక్షకు పర్మిషన్ లేదు, అదేవిధంగా కూడా స్టేజీకి పర్మిషన్ లేదు, నిరసన తెలుపుకోవచ్చు కానీ స్టేజీ కట్టి నిరసన తెలుపుకోవడం కరెక్ట్ కాదు అంటూ దీక్ష చేయడానికి సరిగ్గా పర్మిషన్ లేవంటూ కూడా ఆమెను అయితే కిందకి దించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ అయితే మాజీ మంత్రి విడుదల రజనీని పైనుంచి కిందకి లాక్కు రావడం అనేది మాత్రం అక్కడ ఉన్న వైసీపీ నేతలు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కిందకి దిగి వచ్చిన సందర్భంలో అయితే మాత్రం విడుదల రజనీ అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అక్కడే రోడ్డు మీద బైఠాయించి నిరసన అయితే కొనసాగించింది. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత అయితే మాత్రం పోలీసులు సర్ది చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ దీక్ష అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా గత 3 రోజుల నుంచి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి దీక్షలకు పలు చోట్లయితే అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా పెద్దిరెడ్డి అనంతపురంలో దీక్షకి వస్తున్నటువంటి సందర్భంలో ఆయన అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అదేవిధంగా ఆయన అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి అయితే జరిపింది. మరో చోట అయితే మాత్రం ఆత్మగౌరవ ర్యాలీ అంటూ కూడా డిఎస్సిలో కొత్తగా ఉద్యోగాలు వచ్చినటువంటి ఎవరైతే ఈ టీచర్స్ పోస్ట్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాత్రం ర్యాలీలు కూడా తీసినటువంటి ఈ పరిస్థితులు అయితే కనపడ్డాయి. ఏది ఏమైనప్పటికీ కూడా డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా కూడా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. వీటన్నిటికీ కూడా ప్రధాన కారణము మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ చేస్తున్నటువంటి దీక్షలు, అదేవిధంగా కూడా ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేయాలి, అదేవిధంగా కూడా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి అని వెళ్ళినటువంటి సందర్భంలో హైకోర్టు కూడా దీనికి సంబంధించి వైసీపీకి అనుకూలంగా అయితే తీర్పు ఇచ్చిన పరిస్థితి అయితే కనపడలేదు. అక్కడైతే మాత్రం ప్రధానంగా ఒక ఎమ్మెల్సీ వెళ్ళి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ డిఎస్సికి సంబంధించి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరినటువంటి వాదనలు వినిపించినటువంటి నేపథ్యం
నేపథ్యంలో అయితే మాత్రం డిఎస్సికి సంబంధించి ఎవరైతే ఉద్యోగం రాలేదని భావిస్తున్నటువంటి అభ్యర్థులు కోర్టుకు వచ్చినట్లయితే వాటిని పరిగణలో తీసుకుంటాం, కానీ ఒక రాజకీయ పార్టీ వచ్చి ఈ విధంగా ఎంక్వైరీ ఇవ్వటం సరికాదు అని చెప్పినటువంటి నేపథ్యం. మొత్తానికి డిఎస్సికి సంబంధించి ఈ రోజుతో అయితే మాత్రం నిరసన దీక్షలు అయితే పూర్తిగా 3 రోజుల పాటు నిరసన దీక్ష నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుతో పూర్తవుతా అన్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా డిఎస్సికి సంబంధించి ఒక పక్కన ముఖ్యంగా కూడా ఈ వైసీపీకి సంబంధించిన నేత దీక్షలు కొనసాగించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ముఖ్యంగా కూడా జంజీని తమ వెంట తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈరోజు ఉదయం అయితే మాత్రం గుంటూరుకు సంబంధించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అయితే మాత్రం డిఎస్సిలో అవకతవకలు జరిగాయని భావించినట్లయితే కంపల్సరీగా కూడా ఇక్కడికి లాడ్జ్ సెంటర్కి రావాలి, వచ్చి తనతో పాటు డిబేట్లో పాల్గొనాలి అని చెప్పి ఆయన 10 గంటలకైతే మాత్రం లాడ్జ్ సెంటర్కి వచ్చి కూర్చున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా రాలేదు. ఈ విధంగా ఎక్కడికక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో డిఎస్సికి సంబంధించినటువంటి ఈ జరిగినటువంటి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ ఆ తర్వాత ఇచ్చినటువంటి ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి కానీ ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని ఒక పక్కన వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరో పక్కన అయితే టీడీపీ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా దీన్ని ఎదుర్కొన్నట్లు కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.